సిటీలోని దుర్గం చెరువును టూరిస్టు ప్లేస్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఆయన చెరువులోకొచ్చే నాలాలను మళ్లిస్తామన్నారు. రోడ్ నెంబర్ 45 నుంచి హైటెక్ సిటీ వైపుగా 185 కోట్ల వ్యయంతో స్కైవే నిర్మిస్తామన్నారు. ఈ ఏరియాలో ఐటీ కంపెనీలు ఉన్నందున ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్ కమ్ బ్రిడ్జ్ ఉపయోగపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. దుర్గం చెరువు చుట్టూ సైకిల్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే 3 ఏళ్లలో హైదరాబాద్ రోడ్లన్నీ మెరిసిపోయేలా చేస్తామన్నారు మంత్రి. మహానగరానికి ఒక మంచి ల్యాండ్ మార్క్ అడిషన్ రాబోతా ఉంది. దుర్గం చెరువు ఏదైతే ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉందో, ఇక్కడ మంచి ఒక పర్యాటక క్షేత్రాన్ని తయారు చేయాలన్న ఆలోచనతో టూరిజం సెక్రటరీ గారు, ఐటీ సెక్రటరీ గారు, గౌరవ మేయర్ గారు, అదే రకంగా జిహెచ్ఎంసీ అధికారులు, అదే రకంగా పోలీస్ అధికారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినాము. ముఖ్యంగా దుర్గం చెరువు మరి ఈరోజు ఎక్కడైతే విపరీతంగా ఐటీ కొత్తగా డెవలప్ అవుతా ఉందో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఎందుకంటే అటు రోడ్ నెంబర్ 45ని ఇటు ఈ రోడ్డు కలుపుతూ ఒక డైరెక్ట్గా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒక 184 కోట్లతో నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఉత్తర్వులు కూడా ఇస్తాము. తొందరలోనే టెండర్లు కూడా పిలుస్తాము. ఈ బ్రిడ్జ్ని దాదాపుగా 1 కిలోమీటర్ పైగా ఉండే రోడ్ కమ్ బ్రిడ్జ్, ఇది ఒక బ్యూటిఫుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్గా దీన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మరి దీని ఖర్చు ఇందాక నేను చెప్పినట్టు 184 కోట్లు. దీన్ని జిహెచ్ఎంసీ అదే రకంగా తెలంగాణ ఐఐసి ఇద్దరూ కలిసి సంయుక్తంగా దీన్ని ఖర్చు పెట్టబోతా ఉన్నారు.